తులసి ఝాన్సీ ఈశ్వర్ల విషయంలో నేను చేసిన ప్రయత్నం ఫెయిల్ అయినట్టేనా? అయ్యో, శోభను నిజంగా జరిగిందా? జరిగినట్టు ఝాన్సీ అలా పైకి కనిపిస్తూ నటిస్తుందా? ఝాన్సీ నన్ను ఇలా టెన్షన్ పెట్టేస్తుందేంటి? ఫస్ట్ నైట్ జరిగిందో లేదో ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? ఎలా? ఝాన్సీ, ఝాన్సీ, ఝాన్సీ! మళ్ళీ ఏమైంది? ఒకసారి పూజ గదిలోకి వెళ్ళి అక్కడ నిమ్మకాయలుంటాయి, వెళ్ళి తీసుకురా. ఇంటి గుమ్మానికి కట్టాలి. అలాగే. అయ్యో, పూజ గదిలోకి ఇలా వెళ్ళమనగానే అలా వెళ్ళిపోతుందేంటి? అంటే శోభనం జరిగితే స్నానం చేయకుండా అలా ఎవరూ లోపలికెళ్లరు. అంటే ఝాన్సీ నాతో అబద్ధం చెప్తుంది, శోభనం జరిగినట్టు నటిస్తుంది. ఇది కన్ఫర్మ్. రాత్రి నా ప్లాన్ సక్సెస్ అయింది. నిన్న రాత్రి మొదలైన ఎడబాటు ఈశ్వర్ ఝాన్సీల మధ్య అలా కొనసాగుతూనే ఉండాలి. ప్రతి రాత్రి ఇలాగే విడదీస్తూ పోవాలి. విడదీస్తాను. ఇదిగోండి. చాలా ఇంకేదన్నా పనుందా? వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వచ్చు కదా? వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. అంటే వీళ్ళ మధ్య ఏమీ జరగలేదు. నేను చూసుకుంటాను బాబాయ్, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఫామ్ హౌస్ దగ్గరే ఉన్నాను, కాసేపట్లో బయలుదేరొస్తాను. నమస్తే మేడం. వెంకట్, చెప్పండి మేడం. లక్ష్మితో నా తమ్ముడు పెళ్లి జరగబోతోంది. ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలని ఆ తులసి ట్రై చేస్తుంది. జ్యోతిరాదిత్యతోనే లక్ష్మి పెళ్లి జరిపించాలని ఆ తులసి చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఎంగేజ్మెంట్ లో తెలివితేటలు ప్రదర్శించినట్టు పెళ్లిలో ప్రదర్శించాలని చూడడం ఇంపాసిబుల్. కనుక వేరే విధంగా ప్లాన్ చేస్తుంది. అర్థమైంది మేడం. నేనేం చేయాలో చెప్పండి. మన మనుషుల్ని రెక్కివేయమని చెప్పు. తులసి వేరే ఎలాంటి ట్రయల్స్ లో ఉన్నా ముందుగా మనకి తెలియాలి. అలాగే మేడం. వెంకట్, మన మీద ఎవరికి అనుమానం రాకూడదు. ఈ విషయం బయటికి అస్సలు తెలియకూడదు. నేను మీ దగ్గర చాలా నమ్మకంగా పనిచేస్తున్నాను. ప్రాణం పోయిన మాట తప్పను, మీకు మాట రానివ్వను. మీరు చెప్పినట్టుగానే మనుషుల్ని అలర్ట్ చేస్తాను. ఏ విషయం తెలిసినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే వెంకట్. ఉంటాను మేడం. వసంత, టైం అవుతుంది. ఇంకా ఏం చేస్తున్నారు? అమ్మాయి రెడీ అయిందా లేదా? రెడీ అవుతుందండి. అంజీ, అంజీ సార్, ఇవి తీసుకెళ్ళి కారులో పెట్టు. అలాగే సార్. పెట్టు పెట్టు. ఇంకా లేట్ ఏంటి? రావుకాలం వచ్చేస్తుంది. లక్ష్మికి అన్నీ చెప్పే తొందరగా రెడీ అవ్వమన్నానండి. ఈ పాటికి రెడీ అయిపోయి ఉంటుంది. నువ్వు నేను ఇద్దరం కలిసి దాన్ని గారాబం చేసి తలకెక్కించుకున్నాం. మనం ఎంత తొందర పెట్టినా లక్ష్మి లేట్ చేస్తుంది. మనం వెళుతుంది ఎవరో పెళ్లి కాదు, మన అమ్మాయి పెళ్లి జరిపించడానికి వెళ్తున్నాం. అర్థమవుతుందా నీకు? వెళ్ళు వెళ్ళు, ముందు లక్ష్మిని రెడీ చేసి తీసుకురా. అలాగేనండి. వెళ్ళు.
రెడీ అయ్యాక బయటికి రావాలి కానీ ఇలా కూర్చున్నావేంటే? రాహుకాలం వచ్చేస్తోందని మీ నాన్నే ఒక రాహులా నన్ను మింగేస్తున్నాడు. వెళ్దామమ్మా. వెళ్దామని అక్కడే కూర్చొని చెప్తావేంటే? అత్తయ్య నా కోసం కొన్న పట్టుబట్టలు మర్చిపోకుండా బ్యాగ్లో పెట్టమ్మా. అలాగేనే. గౌరీ పూజకి పెళ్లి ముహూర్తానికి ఆ చీరలే కట్టుకుందు గాని. రమా, వస్తున్నానమ్మా. వచ్చి సూట్ కేసు తీసుకెళ్లి కార్లో పెట్టు. ఈ సూట్ కేసు కార్లో పెట్టు. అలాగేనమ్మా. ఇదిగో లక్ష్మి, ఈ నగలు ఇందులో పెడుతున్నాను. ఇవి బ్యాగులో పెడతాను. ఆ బ్యాగు నీ దగ్గరే ఉంచుకో, సరేనా? సరేనా? ఇక పద. వసంత, ఏంటా ముచ్చట్లు? రావుకాలం వచ్చేస్తుందని చెప్పానా? అదుగోవే, మీ నాన్న అరుపులు వినపడుతున్నాయా? పద. అమ్మా, లక్ష్మి, అమ్మా భయం వేస్తుందమ్మా. లక్ష్మి, నీ పెళ్లి జ్యోతిరాదిత్యతోనే జరుగుతుంది. ధైర్యంగా పద. తులసి అత్తయ్య మీద నమ్మకం ఉందమ్మా, కానీ నాన్న బెదిరింపులు చూస్తుంటేనే భయం వేస్తుంది. అలా ఏం జరగదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. పద. ఏంటి ఎంత లేటు? రావుకాలంలోనూ యమగండంలోనూ బయలుదేరితే పెళ్లి చెడిపోతుందని కావాలని లేట్ చేస్తున్నారా? ఇలాంటి ప్లాన్ ఏమైనా తులసి చెప్పిందా? పిచ్చి పిచ్చి వేషాలు వేసి పెళ్లి పీటల నుంచి తప్పుకుంటే మాత్రం చెప్పాను కదా, ఆ తులసిని క్షమించను. ఆ జ్యోతిరాదిత్యను కూడా వదిలిపెట్టను. వాడిని చంపి వాడి శవం మీదైనా ఈ శుభకార్యం జరిపిస్తాను. ఏంటండి ఆ మాటలు? తులసి ఎంత కాదనుకున్నా మీ చెల్లెలు. అయినా మన అమ్మాయి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాలని అందరికీ సౌకర్యంగా ఉండే కళ్యాణ మండపాన్ని బుక్ చేసి ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు? పెళ్లి సంప్రదాయాలు పక్కన పెట్టి మనం అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ పెళ్లి జరిపించడం ఏంటి? ప్రతిదీ నీకు వివరించాలా? లక్ష్మిని ఎలాగైనా కోడలను చేసుకోవాలని ఆ తులసి అతి తెలివితేటలు ప్రదర్శిస్తుందని నీకేం తెలుసు? నిశ్చితార్థం రోజు మనల్ని ఎంత మోసం చేసిందో నీకు తెలుసు కదా. అందుకే నందిని వాళ్ళ ఇంట్లోనే ఈ పెళ్లి జరిపిస్తున్నాను. అయినా నా చెల్లెలేంటి? తోడబుట్టిన అన్న కన్నా మామి గారి ఎక్కువయ్యి నన్ను జైల్లో పెట్టించిన ఆ తులసి నాకు ఎప్పటికీ జన్మశత్రువే. దాన్ని ఎప్పటికీ క్షమించను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టడం మానేసి బయలుదేరండి. నాన్న, ఒక్క 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇంకా 2 నిమిషాలేంటమ్మా?
సరే తొందరగా రండి. మళ్ళీ 2 నిమిషాలు ఎందుకే? ఒక్కసారి జ్యోతిరాదిత్యతో మాట్లాడతానమ్మా. మీ నాన్న అక్కడే ఉన్నారే, టెన్షన్ పెట్టకే. ఒక్క నిమిషం అమ్మా. హలో హలో జ్యోతి, లక్ష్మి. మా నాన్న నన్ను తీసుకెళ్తున్నాడు. నందిని తమ్ముడి పక్కన పెళ్లి పీటల మీద కూర్చోబెట్టబోతున్నాడు. అత్తయ్య ఉన్నారన్న ధైర్యం ఉన్నా ఏం జరుగుతుందోనన్న భయం కూడా నన్ను వెంటాడుతోంది. నీ భయం అర్థమవుతుంది లక్ష్మి, కానీ ఇప్పుడే మనం చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉంది గనకే మా నాన్న నన్ను భయపెడుతున్నా నేను అడుగు ముందుకేస్తున్నాను. ఒక్కసారి అత్తయ్యతో కూడా మాట్లాడతాను. అత్తయ్య కాస్త ధైర్యం చెప్తారు నాకు. అలాగే ఇప్పుడే ఇస్తున్నాను లక్ష్మి. అమ్మా అమ్మా అమ్మా. వస్తున్నాన్రా. ఏంటి? లక్ష్మి ఫోన్ అమ్మా. లక్ష్మీనా? హలో లక్ష్మి. అత్తయ్య, నువ్వే నా నమ్మకం. మా ప్రేమని కాపాడాలన్నా మా ఊపిరి కాపాడాలన్నా అంతా నీ చేతుల్లోనే ఉంది. నువ్వేం టెన్షన్ పడకు లక్ష్మి. కల్మషం లేని మీ ఇద్దరి మనసులు కలిసినట్టే మీ నాన్న పెట్టించిన అదే పెళ్లి ముహూర్తానికి మీ జీవితాలు ముడిపడతాయి. ధైర్యంగా ఉండు. అత్తయ్య, జ్యోతితో నా పెళ్లి జరగకపోతే నేనేమైపోతానో నాకే తెలీదు. లక్ష్మి, ఏంట మాటలు? నీ ప్రేమని తప్పకుండా గెలిపిస్తాను. నేను మీకిచ్చిన మాటను నిలబెట్టుకుంటాను. అలాగే అత్తయ్య, నిశ్చితార్థం ఎలా అయితే జరిపించావో అలాంటి ఐడియాతోనే మా పెళ్లి జరిపించాయి. అలాగే లక్ష్మి. పెళ్లి దాకా ఏంటి, పెళ్లి తర్వాత ప్లానింగ్ కూడా జరిగిపోయింది. నీకు జ్యోతికి చెన్నై ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయించాను. కొద్ది రోజులు మీరు చెన్నైలో ఉండే ఏర్పాట్లు చేశాను. జ్యోతిరాదిత్య నీ మెళ్ళో తాళి కట్టడం జరిగిపోయాక ఇంకా మీ నాన్న ఏం చేయడానికి వీలుండదు. అలాంటి అవకాశమే ఇవ్వను. అలాగే నందిని, మేము ఆల్రెడీ బయలుదేరిపోయాం. కాసేపట్లో వచ్చేస్తాము. హలో హలో. నందిని అంటుందేంట్రా? వాళ్ళ నాన్న వచ్చాడనుకుంటా. ఇదిగో ఫోన్. ఎవరు ఫోన్లో? నందిని నాన్న. ఏది ఒకసారి ఎలాగివ్వు. ఏమండి, ఇందాక నందిని నాకు కూడా ఫోన్ చేసింది. రాహుకాలం వచ్చేస్తుందని మీరే అంటున్నారు, మళ్ళీ మీరే టైం వేస్ట్ చేస్తారేంటి? పదండి, రావే. రండ్రా. డోర్ వేసే రండ్రా. జ్యోతి, డోర్ దగ్గరికేసిరా. అమ్మా, పిలిచావేంటి? ఏదో ముఖ్యమైన విషయం కానికే మా ముగ్గురిని రమ్మన్నావు. ఏంటో చెప్పమ్మా. ముఖ్యమైన విషయం అంటే ప్రస్తుతం నా పెళ్లి గురించి అయి ఉంటుందన్నయ్య. అమ్మా, నేను గెస్ చేసింది కరెక్టేనా? అవునరా,
ఎన్నో టెన్షన్స్ తట్టుకుని ఎన్నో టాస్కులు కంప్లీట్ చేసి సస్పెన్స్ థ్రిల్లర్ కథలో ఎన్ని ట్విస్టులుంటాయో అన్ని ట్విస్టులు ఫేస్ చేసి మొత్తానికి వీళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేసేశాన్రా. ఆ పెళ్లిళ్ల కంటే నీ పెళ్ళే ఇప్పుడు నాకు పెద్ద పరీక్షగా మారిపోయిందిరా. ఎంత పెద్ద పరీక్ష అయినా యుద్ధమే అయినా లక్ష్మి నీ చేతుల్లో పెడతానని మాటిచ్చాను కనుక లక్ష్మితోనే నీ జీవితం సంతోషంగా ఉంటుంది కనుక ఈ పెళ్లి అనే మహాఘట్టాన్ని ఛేదించాల్సిందే. లక్ష్మిని ఇంటి కోడలుగా తీసుకురావాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో మీ నాన్న కూడా అక్కడెక్కడో చెన్నైలో కాకుండా ఇక్కడే ఉంటే బాగుండేదిరా. సెంట్రల్ లైబ్రరీ పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్కి షిఫ్ట్ చేస్తున్నారంటమ్మా. ఆ పనులన్నీ నాన్నకే అప్పగించారంట. అవునరా, చిన్నోడు పెళ్లికి ఇక్కడ తను లేనందుకు చాలా బాధపడుతున్నారు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటమ్మా అది? చిన్నోడు పెళ్ళవగానే చిన్నోడిని లక్ష్మిని చెన్నై పంపించేద్దాం. కొత్త దంపతుల్ని మీ నాన్న కళ్ళారా చూసుకుని కొద్ది రోజులు అక్కడే ఉండి ఇక్కడ ఈ నందిని గోవర్ధన్ల కోపతాపాలు చల్లారాక తిరిగొచ్చేస్తారు. ఈశ్వర్, ఈశ్వర్ ఎక్కడున్నాడు? ఈశ్వర్, ముగ్గురు అబ్బాయిలు మదర్ దగ్గరున్నారా? వెరీ గుడ్. వినిపించట్లేదే. జ్యోతి పెళ్లికి సంబంధించి సీక్రెట్ గా ఏదో ప్లానింగ్ జరుగుతోంది. అదేంటో తెలుసుకోవాలి. అమ్ముని లక్ష్మిని చెన్నై పంపించే ప్లాన్ బాగుంది, కానీ జరిపించాల్సిన పెళ్లి గురించి ఆలోచిస్తుంటేనే చాలా పెద్ద రిస్క్ అనిపిస్తుందమ్మా. రిస్క్ అని తెలిసే అమ్మ మాటిచ్చింది అన్నయ్య. అందుకు తగ్గ ప్లానింగ్ ఏదో అమ్మ ఆలోచించే ఉంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టుకో. నువ్వు చెప్పమ్మా, నువ్వు ఏం ఆలోచించావు? మమ్మల్ని ఏం చేయమంటావు? ఈశ్వర్, నేనన్నీ ఆలోచించుకుని ఒక ప్లానింగ్తో ఉన్నాన్రా. అది మీతో చెప్పాలనే పిలిచాను. చెప్పమ్మా. ఏం వినిపించట్లేదే. వీళ్ళు మాట్లాడుకునేది ఏదో కాస్త గట్టిగా మాట్లాడుకోవచ్చు కదా. నందిని ఇంట్లో జరగబోయే లక్ష్మి పెళ్లి తంతులోంచి లక్ష్మిని మనం తెలివిగా తప్పించాలి. ఈశ్వర్, నేను చెప్పిన చోట పెళ్లి ఏర్పాట్లతో నువ్వు రెడీగా ఉండాలి. అలాగేనమ్మా. జ్యోతి, నేను చెప్పిన టైంకి నువ్వు లక్ష్మిని నందిని ఇంట్లోంచి తీసుకొచ్చేయాలి. అమ్మా, మరక్కడ అందరూ ఉంటారు, దొరికిపోతామేమోనని భయం వేస్తుంది. రే, ప్రేమించడానికి ఉన్న ధైర్యం ఆ ప్రేమను గెలిపించుకునేటప్పుడు కూడా ఉండాలిరా. ఈశ్వర్, వాణ్ణి టెన్షన్ పెట్టుకురా. రే జ్యోతి, లక్ష్మిని నేనే నీకు అప్పచెప్తాను, అప్పుడు తీసుకెళ్ళు. ఓకేనా? వెంటనే నందనికి ఫోన్ చేసి వీళ్ళేదో డిస్కషన్స్ చేస్తున్నారని చెప్దాం.
లక్ష్మి ఈ కన్నీళ్లు కనిపించినప్పుడు ఈ పెళ్లి బలవంతంగా ఒప్పుకున్నట్టు కనిపించకు. వెల్కమ్ లక్ష్మి. అమ్మాయి అబ్బాయి ఒకరికొకరు పుట్టారన్నట్టు ఎంత చక్కగా ఉన్నారో. ఏ ఆటంకాలు లేకుండా చక్కగా ఈ కళ్యాణం జరగాలి. లక్ష్మి మా లక్ష్మిగా మా ఇంటి కోడలైపోవాలి.